హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్లో ఎవరైతే పీహెచ్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఇది ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ అయింది. దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్ లో మనకి టోటల్ స్కెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కెడ్యూల్ ప్రకారంగా చూస్తే 27వ తారీఖు 28వ తారీఖు 2 డేస్ లో మనకి ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ, అక్కడ సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో జరుగుతుంది. అయితే 27వ తారీఖు ఉదయం 10 గంటలకి సీరియల్ నెంబర్ 1 నుండి 50 వరకు, అలాగే 28వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సీరియల్ నెంబర్ 51 నుండి లాస్ట్ క్యాండిడేట్ వరకు కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అయితే ఈ సీరియల్ నెంబర్ ఎక్కడుంది అంటే ఇక్కడ మీరు క్రింద చూడొచ్చండి నెక్స్ట్ పేజెస్ లో. ఇక్కడ టోటల్ గా ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీ స్టేట్ కి అప్లై చేసుకున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ కన్వీనర్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ కి సంబంధించి లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ అప్లికేషన్ కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ లిస్ట్ ప్రకారంగా టోటల్ గా మనకి ఎంతమంది స్టూడెంట్స్ అపీర్ అవుతూ ఉన్నారు ఈ కేటగిరీలో అనేది ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా 93 స్టూడెంట్స్ అపీర్ అయ్యారండి, అంటే అప్లై చేసుకున్నారు. ఈ 93 స్టూడెంట్స్ లో కూడా అందరికీ ప్రాపర్ గా అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తెలియాలి అంటే తప్పనిసరిగా వీళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా 27, 28 తారీఖుల్లో వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారంగా ఉదయం 10 గంటలకి ఆగస్టు 27వ తారీఖున సీరియల్ నెంబర్ 1 నుండి ఇక్కడ 50వ నెంబర్ వరకు ఫస్ట్ డే జరుగుతుంది, అంటే 27వ తారీఖు జరిగింది. ఆ తర్వాత 51 నుండి 93 వరకు అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా 28వ తారీఖున కండక్ట్ చేస్తారు. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ చదువుకుంటే మీకు క్లియర్ గా అర్థమైంది. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకసారి చూడండి. మీరు వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి తప్పనిసరిగా. అలాగే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రమ్మని చెప్తున్నారు. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే చాలా మందికి మరలా డౌట్ వస్తుంది. అంటే ప్రతి ఒక్క సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాలని ఆల్ అన్నారు అంటేనే ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఈ కౌన్సిలింగ్ లో ఏ ఏ సర్టిఫికెట్స్ ని యూజ్ చేసి మీరు అప్లోడ్ చేశారో అవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి. వాటితో పాటుగా ఒక 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నటువంటి డిఫరెంట్ స్పెషల్ కేటగిరీస్ లో కూడా 3 సెట్స్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క సర్టిఫికెట్ ని 3 జిరాక్స్ కాపీ సెట్స్ తీయించుకొని అవి తీసుకొని వెళ్ళండి. ఓకే, అంతేకాదండి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటుగా మెడికల్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి డేటా ఏదైనా ఉంటే, అంటే మీకు ఏదైనా సర్జరీస్ జరిగినా లేదా మీరు ఏదైనా డివైజెస్ వాడుతూ ఉన్నా లేదా ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవి, అలాగే వీటితో పాటుగా మీకు మీ సొంత రాష్ట్రంలో ఇచ్చినటువంటి డిజబిలిటీ సర్టిఫికెట్ ఉంటే అది, అన్నీ తీసుకొని మీరు ఇన్ టైంలో అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ లిస్టులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి లిస్ట్ పెట్టారండి. ఒకవేళ నేను స్క్రోల్ చేసేటప్పుడు బహుశా మీకు ఈ పేర్లు మీకు అర్థమై ఉండకపోతే తర్వాత అయినా సరే మీరు అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను ఈ పీడిఎఫ్ కి సంబంధించి లింక్ పెడతాను. ఎవరైనా చూసుకోవాలి అంటే ఆ లింక్ ని క్లిక్ చేసి చూసినా సరే ఇక్కడ మీ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ లిస్ట్ లో ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి. ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామినేషన్ కి తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి డేటు టైంలో మాత్రమే వెళ్ళి అపీర్ అయ్యి మీరు ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించాలి అని మీ అందరిని కూడా విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయగలనండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి దానిలో జాయిన్ అవ్వండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.